అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. మహిళా విజేతకు, భూమిక లోహితకు, నిత్య సత్యాన్వేషితకు సుస్వాగతం. ఈనాటి మన విజేత పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురంలో పుట్టిన భూమిక. మహిళా సమస్యల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న మహిళోద్యమ గీతిక. జీవితాన్ని హేతుబద్ధంగా, ఆశయాన్ని నీతిబద్ధంగా కొనసాగిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న మహిళా సేవా మాలిక ఆమె శ్రీమతి కొండవీటి సత్యవతి. కొండవీటి సత్యవతి గారు పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురంలో 1954 జనవరి 1వ తేదీన కొండవీటి కాశీ అన్నపూర్ణ శ్రీరామమూర్తి దంపతులకు 2 అబ్బాయిలు 3 అమ్మాయిల సంతానంలో 4వ బిడ్డగా జన్మించారు. ప్రాథమిక విద్య నుండి BA డిగ్రీ వరకు నర్సాపురంలో అభ్యసించారు. MA పొలిటికల్ సైన్స్తో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణులయ్యారు. 1979లో APPSCలో ఉద్యోగంలో చేరారు. 3 ఏళ్ల పాటు ఎలమంచిల్లో MROగా పనిచేశారు. 2000 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే 1985లో AP NGOs అసోసియేషన్కి సిటీ కన్వీనర్గా స్త్రీల సమస్యల కోసం పోరాడారు. 1989 జనవరిలో స్త్రీవాద సాహితీ సమాఖ్య స్థాపించారు. లోహిత స్త్రీల కరపత్రికకు కో-ఎడిటర్గా వ్యవహరించారు. దీనిలోనే సత్యవతి గారి మొదటి కథ ఊరేగింపు ప్రచురితమైంది. 1980లో వరకట్న మరణాల పరిశీలన కమిటీలో చురుగ్గా పనిచేశారు. 1993లో మహిళల కోసం ప్రత్యేకంగా ఫెమినిస్ట్ మ్యాగజైన్ను నడపాలన్న కల నిజం చేసుకున్నారు. 1993 ఫిబ్రవరిలో సత్యవతి గారు ఎడిటర్గా భూమిక మహిళల త్రైమాసిక పత్రికను ప్రారంభించారు. అనేక వార్తాపత్రికల్లో స్త్రీ సమస్యలపై కాలమిస్టుగా వ్యాసాలు రాశారు. 2003లో విమెన్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా డేటాబేస్ను రూపొందించారు. సత్యవతి గారు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తెలుగు అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2005లో కథల సంకలనం ఆమె కళ విడుదల చేశారు. మొత్తం 50కి పైగా కథలు, ఎన్నో వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాశారు. తెలుగు దినపత్రికలో మహిళ, ఆల్టర్నేట్ మీడియా అండ్ విమెన్, అండర్ వైలెన్స్, బండారు అచ్చమాంబ ది ఫస్ట్ స్టోరీ రైటర్, విమెన్స్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ వెలుగు ప్రాజెక్ట్ మొదలైన పేపర్లు సమర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి 2004లో బెస్ట్ రైటర్ అవార్డును, 2004 అబ్బూరి రుక్మిణమ్మ అవార్డును పొందారు. సత్యవతి గారు ఎథిస్ట్, నాస్తికవాది. వీరి సహచరులు జస్టిస్ VVS రావు గారు, హైకోర్టు న్యాయమూర్తి. సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం పెనుచీకటిలో చిరుదీపంలా 2006 మార్చి 16న భూమిక హెల్ప్ లైన్ ప్రారంభించారు. 2000 మందికి పైగా ఫోన్ చేసిన స్త్రీల సమస్యలను, సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశానిర్దేశం చేశారు. వరకట్న వేధింపులు, కుటుంబ తగాదాలు, వివాహేతర సంబంధాలు, రెండో పెళ్లిళ్లు, NRI వివాహ సమస్యలు మొదలగునవి పరిష్కరిస్తారు. స్త్రీల హక్కుల పోరాటానికే అంకితమై, మహిళా అభ్యుదయమే తమ సర్వస్వమై అహర్నిశలు కృషి చేస్తున్న మహిళావాది కొండవీటి సత్యవతి గారితో పదండి నడుద్దాం అభివృద్ధి పథంలో. సత్యవతి గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం అనే చిన్న పల్లెటూరులో పుట్టి ఒక మహిళోద్యమ కార్యకర్తగా ఎదిగారు. అసలు ఈ ప్రస్థానంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మా మదర్ అండి. మదర్ అమ్మ నుంచి వచ్చింది. అయితే నేను పుట్టింది సీతారాంపురం అనేది ఒక గ్రామంలాగా లెక్కలోకి రాదండి. అది చిన్న ఇది మాట. మా ఇళ్ళే ఉన్నాయి అక్కడ, చిన్న గ్రామం. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఊర్లకి బస్సు రాదండి, బస్సు రాదు. చాలా కష్టపడి చదువుకున్నాను. నేను పుట్టి పెరిగింది చాలా పెద్ద కుటుంబం. మా ఇంట్లో రోజుకి 50 మందికి మా అమ్మ, అంటే అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళందరూ కూడా వండి వార్చేవాళ్ళు. వాళ్ళ కష్టం ఎప్పుడు నన్ను చాలా దుఃఖానికి గురి చేసేదండి. మా తాతగారు రోజు తూకం వేసి బియ్యం ఇచ్చిన రోజుల్లో చివరిలో ఆడవాళ్ళకి ఏం మిగిలేదు కాదు. వాళ్ళు ఏం తింటున్నారా లేదా అనేది ఎవరికీ పట్టేది కాదు.
ఆ కష్టం అనేది అప్పటి నుంచి నన్ను చాలా దుఃఖానికి గురి చేసేది. ఆ బాధ ఉండేది కానీ అది ఏంటనేది తెలిసేది కాదు. కుటుంబంలో ఈ ఆడవాళ్ళు చివరెందుకు తింటారు, అసలు ఎందుకు తిండి లేకుండా ఉంటారు అనేది ఆ రోజుల్లో నాకున్న అవగాహనతో నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఇంకొకటి చదువుకోవడానికి నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చిందండి. చిన్నప్పుడు ఆ ఊరు విలేజ్ 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్తే కానీ బస్సుకి డబ్బులు ఉండేవి కాదు. నడుచుకుంటూ వెళ్ళి స్కూల్లో చదువుకునేవాళ్ళం. ఏ స్కూల్లో వేశారో ఏం తెలియదు. తీసుకెళ్ళి ఒక ఓరియంటల్ స్కూల్లో పడేశారు. అది సాంస్క్రిట్. వేరే సబ్జెక్ట్స్ ఏం చదువుకోలేదు నేను. చదువుకుందంతా సంస్కృతమే. చాలా అంటే ఆ నేపథ్యం అనేది బహుశా నన్ను రాటుదేలేలాగా చేసింది అనిపిస్తుంది. మీరు మహిళా సమస్యల మీద పోరాడటానికి ప్రేరణ బాల్యంలోనే వచ్చింది అంటారా? బాల్యంలోనే వచ్చిందండి. బాల్యంలో కుటుంబంలోంచి వచ్చింది. కుటుంబంలో అంటే నేనేదో వివక్షకు గురయ్యాని అనుకోవడానికి లేదు. మా ఇంట్లో నన్ను చాలా ఫ్రీగా పెంచారు. అందుకని నేను మా అమ్మని నాన్నని ఎట్లా చెప్తానంటే నన్ను చెట్టు మీద పెట్టెల్లే పెంచారు అని చెప్పుకుని నా బుక్లో కూడా రాసుకున్నాను నేను. చాలా స్వేచ్ఛగా మేము ఎక్కడ తిన్నామో, ఎక్కడ ఏ చెట్టు మీద ఉన్నామో, ఏ పుట్ట మీద ఉన్నామో ఎవరికి పట్ల. చెప్పాను కదా, 50 మంది ఉన్న కుటుంబము, ఎవరికి ఏం పట్టేది కాదు. మా ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అట్లా తిరిగేవాళ్ళం. అంటే అణచివేత అనేది ఆడపిల్లగా నేను నా కుటుంబంలో ఎప్పుడు ఫేస్ చేయలే. నా కుటుంబంలో ఫేస్ చేయలేదు. మా నేపథ్యంలో కూడా మా ఆడపిల్లలు ఎవరు కూడా ఫేస్ చేయలే. కానీ నేను చూసిన ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న ఆ సెటప్లో ఉన్న వివక్ష అనేది నన్ను చాలా కలవరానికి గురి చేసింది. కానీ ఈరోజు మన సమస్యలకి చాలా వాటికి మూల కారణం కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటాం అంటారు. మరి జాయింట్ ఫ్యామిలీ ఉండటం వల్ల మీరు ఏ విధంగా ఆ విధంగా ఎందుకు స్పందించాల్సి రావాల్సి వచ్చింది? ఒక విధంగా జాయింట్ ఫ్యామిలీ సెటప్ అనేది ఇప్పుడు ఆ ఒత్తిళ్ళకి దూరం చేసే సెటప్గానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న చాలా సమస్యలకి పరిష్కారాలు దానిలో వెతుక్కోవచ్చు. కానీ ఆడవాళ్ళ పరంగా చూస్తేమండి చాలా వివక్ష ఉందండి. చాలా వివక్షను ఎదుర్కొనే పరిస్థితి ఆడవాళ్ళకు ఉంది. అంటే మనం పేట్రియార్కల్ సమాజంలో ఉన్నామని చెప్పుకున్నప్పుడు ఇంటికి యజమాని మగవాడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అదే నడిచేది. చదువు విషయం చెప్పాలంటే మా ఇంట్లో నేపథ్యం లేదు. ఎవరు చదువుకోలే. ఏం చదువుకోవాలి, ఏ స్కూల్కి వెళ్ళాలని చెప్పేది కూడా ఎవరు లేరు. మా నాన్నగారే తీసుకెళ్ళి అట్లా ఆయనకు ఉండేదండి. ఆయన చాలా కష్టజీవి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివారు, హైదరాబాద్ వచ్చి చాలా సంవత్సరాలు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం కూడా చేశారు. అవునండి. ఆ కాలంలో కూడా మీరు ఒక మహిళోద్యమ నేతగా ఎదిగారు. అక్కడ సమస్యలు మిమ్మల్ని ఏ విధంగా స్పందించేలా చేశాయి? అంటే కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తే 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా మన ప్రభుత్వం గుర్తించింది. అంటే అంతర్జాతీయంగానే వచ్చింది అది. మా నాన్నగారు ఏమనుకున్నారంటే అప్పుడు డిగ్రీ అయిపోయింది నాకు. 75లో డిగ్రీ పూర్తయింది. ఆయన ఏమనుకున్నారంటే అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా డిక్లేర్ చేశారు కాబట్టి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్పి నన్ను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. ఏం తెలియదు నాకు. హైదరాబాద్ వచ్చారు. మా చిన్నాన్న ఉండేవారు. ఆయన ఇంట్లో దించేసి అమ్మ నువ్వు ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేదండి. ఆయన 77లో చనిపోయారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇక్కడ కూడా. అంటే ఇక్కడ నిలబడడానికి, కాలు ఉండడానికి. ఫస్ట్లో ఇనీషియల్గా చిన్న స్కూల్లో జాబ్ చేసేదాన్ని. 125 రూపాయలు జీతం. ఆ జీతంతో నడిపించే 1 ఇయర్ నడిచింది. తర్వాత అంటే ఆ అంతర్జాతీయ మహిళా సంవత్సరం అనేది నా మనసులో ముద్ర పడిపోయింది. అంటే ఆడవాళ్ళ కోసం ఒక సంవత్సరం అనేది ఉంది. అదేంటో స్టడీ చేద్దాం అనిపించింది. అసలు ఏంటి దాని ఏంటి అప్పుడు దాన్ని చదివాను. ఎందుకు డిక్లేర్ చేశారు, ఏమేమి సమస్యల్ని వాళ్ళు తీసుకున్నారు ఆడవాళ్ళ సమస్యల్ని అన్నప్పుడు అక్కడి నుంచే నా ఆలోచన మొదలైందండి. అంతర్జాతీయ మహిళా సంవత్సరం అనేది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ నిజంగా టర్నింగ్ పాయింట్ అండి. అంటే ఇక్కడ ఒక విషయం అండి, కుటుంబ వ్యవస్థ ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. అక్కడే మీరు వివక్షను చూసామన్నారు. కానీ అక్కడే మీ నాన్నగారు కూడా మిమ్మల్ని ఎంతో చాలా ఎంకరేజ్ చేశారు, ఆధునిక భావాలతో పెంచామన్నారు. మరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మహిళా సమస్యలకి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మహిళా సమస్యలకు కారణం మనం బతుకుతున్నది నా ఉద్దేశంలో పితృస్వామ్య సమాజం అండి. పితృస్వామ్య సమాజంలో ఏంటంటే ఆడవాళ్ళకి కొంత స్థాయి కింద ఉంటుంది, మగవాళ్ళ హోదా పైన ఉంటుంది. ఇప్పుడుకు చూస్తున్నాం మనం ఆ చదువు విషయంలో కానీ, ఆడపిల్లకి తిండి పెట్టడంలో కానీ, ఆడపిల్ల చదువు కానీ, ఆమెకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడం విషయంలో కానీ ఆ వివక్ష కొనసాగి వాళ్ళ వ్యక్తిత్వం సరిగా రూపుదిద్దుకోకుండా అయిపోతుంది. అంటే ఆ బానిస భావాలనేవి తక్కువ నేను అనేది చిన్నప్పటి నుంచి మనం ఉగ్గుపాలతో పెంచి పోయడం వల్ల పెద్దయ్య కూడా ఎప్పుడైనా హింస జరుగుతున్నప్పుడు కూడా నేను వ్యతిరేకించాలి, ఒక దెబ్బ పడితే నా మీద నేను వ్యతిరేకించాలి అనేది లేకుండా అట్లా పెరగడం వల్ల వాళ్ళ వివక్ష అట్లా కొనసాగుతూ వస్తుందండి.
అంటే ఈ రోజు ఆధునిక యుగంలో మనం ఉన్నాం, ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నాం. ఇంకా ఈ సమాజంలో మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని మీరు భావిస్తున్నారు? ప్రపంచీకరణ వల్ల సమస్యలు ఇంకెక్కువైనాయండి. స్త్రీలకి సమస్యలు ఎక్కువైనాయి. ఎందుకనంటే మన గ్రామ ప్రాంతాలు తీసుకుంటే వ్యవసాయం చాలా నిర్లక్ష్యానికి గురైంది. వ్యవసాయం నిర్లక్ష్యం గురవడం వల్ల మన దేశంలో చాలామంది స్త్రీలు వ్యవసాయం ఆధారపడి పనిచేస్తున్నారు. 80% మన గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నాట్లేయడం దగ్గర నుంచి కోతలు కోయడం కానీ వ్యవసాయంలో ఉండేది అందరూ వాళ్ళే. ఇంకొకటి చేనేత రంగం. చేనేతలో కూడా చాలామంది ఇంట్లో ఉండి పనిచేసుకుంటూ ఉంటారు. ఈ 2 రంగాలు దెబ్బతినడం వల్ల గ్రామాల్లో చాలా సమస్యలు పెరిగినాయండి. ఆ పెరగడం వల్ల ఏముందంటే పని తగ్గిపోయింది. వ్యవసాయం ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురైందో వలసలు మొదలైనవి. ఈ పట్టణాలకి వలస రావడంతో ఆడవాళ్ళ సమస్యలు ఇంకా పెరిగినాయండి. వాళ్ళ మీద అత్యాచారాలు కానీ రేపు మనం చూస్తున్నాం ఇప్పుడు. వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఏదో గుడిసెల్లో ఉంటారు, మురికివాడల్లో ఉంటారు, సెక్యూరిటీ లేదు, ఎలాంటి సౌకర్యాలు ఉండవు. దానివల్ల సమస్యలు పెరిగినాయి. అంటే మనము ఆ కాంట్రాస్ట్ చూడండి. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉండొచ్చింది ఒకవైపు చూస్తున్నాం మనం. ఇంకొక వైపు అత్యాచారాలు విపరీతంగా పెరిగినాయి. వరకట్న సమస్యలు కానీ, వరకట్న హత్యలు కానీ, ఈ అత్యాచారాలు కానీ, అవి డొమెస్టిక్ వైలెన్స్ ముఖ్యంగా గృహహింస అనేది చాలా ఎక్కువైపోయింది. తగ్గాల్సింది పోయి అంటే ఆడవాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు, మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, ఉద్యోగాల్లోకి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు హింసకు గురవుతున్నారు. వరకట్న హింసకి నిషేధించాలని గవర్నమెంటే చట్టం తెచ్చిందంటే అది ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. భూమిక అనే ఒక పత్రికని స్థాపించారు. అవునండి. దాని మొదటి నుండి ఈ రోజు వరకు కూడా మీరు ఎడిటర్గా పనిచేస్తున్నారు. అసలు ఈ భూమిక ముఖ్యోద్దేశాలు ఏంటి? ఏ లక్ష్యాలతో ఈ పత్రిక పనిచేస్తూ ఉంటుంది? అంటే భూమిక లక్ష్యాల గురించి వెళ్ళే ముందు అంటే భూమిక నేపథ్యం గురించి కొంచెం చెప్పాలి. నేను భూమికకు ముందు లోహిత్ అనే పత్రిక నడిపానండి. నేను ఇంకొక ఆవిడ కలిసి నడిపాము. అది సంవత్సరం పాటు నడిచింది. నడిచి అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే నేను అంతకుముందు కూడా సర్వీస్ కమిషన్లో ఉద్యోగం చేసే సందర్భంలోనే డౌరీ డెత్ కమిటీస్లో పనిచేసేదానండి. అంటే వసంత కన్నావరను, కే లలిత వాళ్ళంతా పరిచయం అక్కడే నాకు. అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఆ డౌరీ డెత్ కమిటీలో పనిచేయడం అనేది. అక్కడి నుంచి మెల్లగా అన్వేషిలోకి వచ్చాను. అన్వేషి మెంబర్ని అయ్యాను. అన్వేషిలో అప్పట్లో ఏంటంటే మీకు తెలుసు 1980sలో మన సమాజంలో సాహిత్యంలో కానీ సమాజంలో కానీ ఒక పెను మార్పు జరిగింది. స్త్రీవాద ఆలోచనలు, స్త్రీవాదం అనేది మన సమాజంలో కానీ సాహిత్యంలో ఎంటర్ మొదలైంది. దానికి ఒక వేదిక కావాలి. అప్పుడే మనకి పత్రికల్లో స్త్రీల పేజీలు మొదలైనవి. స్త్రీ శక్తి కానీ, ఆమె అని కానీ, సాహితీ అని. దానిలో మాలాంటి వాళ్ళని రాస్తూ ఉండేవాళ్ళం. స్త్రీవాదం అంటే ఏంటి మాకు కూడా కొత్త అదంతా. స్త్రీవాదం అనేది అసలు సమస్యల్ని ఎట్లా చూడాలి, స్త్రీల సమస్యను ఎట్లా చూడాలి, స్త్రీల దృష్టికోణాన్ని ఎట్లా ఆవిష్కరించాలి సాహిత్యంలో కానీ సమాజంలో కానీ. ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఒక వేదిక కావాలి. ఇంతమంది రాస్తున్నారు, ఈ పత్రికల్లో ఉన్న ఒక పేజ్ అనేది సరిపోదు. కాబట్టి అన్వేషణలో ఉండగా అప్పుడు మేము చాలా డిస్కస్ చేసాం దీనిపైన. మనం ఒక పత్రిక నడపాలి ఎట్లా అంటే. అప్పటికి ఒక స్త్రీల కోసం ఉన్న పత్రికల్లో వనిత ఇవన్నీ ఉన్నాయనుకోండి, కానీ అవన్నీ ఏంటంటే సమాజంలో ఉన్న ఆ స్థితిని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలనుకునేవి. ఏవి అంటే వాస్తవ సమస్యలు కాకుండా ఇళ్ళు కుట్లు, అల్లికలు, గృహాలంకరణ, వంటలు, పోటీలు అలాంటివి వాటిపైనే వాళ్ళ ఒత్తిడి అంటే వాళ్ళకి రాసేది ఉండేది. కానీ భూమికని ఎట్లా అంటే ఒక స్త్రీల దృష్టికోణాన్ని, స్త్రీవాద దృష్టిని ఆవిష్కరించాలి, అలా రాస్తున్న వాళ్ళకి ఒక వేదిక కల్పించాలి అనే ఉద్దేశంతోనే భూమికని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే భూమికలో కేవలం స్త్రీల సమస్యల గురించే ఉంటాయి అంతే. అంటే ఒక రచయిత్రిగా, ఒక జర్నలిస్ట్గా మీరు దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో అసలు స్త్రీవాదం అంటే మీ దృష్టిలో ఏమిటి? స్త్రీవాదం అంటే సమాజంలో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సమాజంలో ఎన్నో రంగాల్లో అసమానతలు ఎదుర్కొంటున్నారు స్త్రీలు. అంటే రాజకీయ రంగంలో కానీ, కుటుంబంలో కానీ, న్యాయ వ్యవస్థలో, అన్ని వ్యవస్థల్లోనూ ఒక అసమానత ఉందండి. అసమానత ఉంది, అణిచివేత ఉంది, వివక్ష ఉంది. అంటే ఇలాంటిది కాకుండా స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ సమానమైన స్థాయి రాజ్యాంగం మనకు ప్రసాదించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఏమంటే సరిపోతుంది. అలా హక్కులు లేని స్థితిలో హక్కుల కోసం పోట్లాడాలనే, ఉద్యమాలు చేయాలనే స్ఫూర్తి అనేది స్త్రీవాదం ఇచ్చింది. సాహిత్యంలోకి ఎలా వచ్చిందంటే చెప్పాను కదా, అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఇన్ని సంవత్సరాలు కాకుండా సాహిత్యం మొత్తం కూడా మగవాడి దృష్టికోణాన్ని ఆవిష్కరించింది. స్త్రీల సమస్యలను కూడా మగవాళ్ళే రాశారు. వాళ్ళ అంతరంగం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ భావాలు ఏంటనేది సరిగా ఆవిష్కృతం కాలేదండి. అందుకనే మీకు చూడండి 80sలో
కొంతమంది కవయిత్రులు అంటే వాళ్ళ బాడీ గురించి కానీ వాళ్ళ అంతరంగం గురించి కానీ మాతృత్వం గురించి కానీ లేదంటే అబార్షన్స్ గురించి కానీ రాసినప్పుడు పెద్ద గగ్గోలు చెలరేగింది. ఆ చర్చల్ని మీరంతా బహుశా ఫాలో అయ్యే ఉంటారు. అంటే అంతవరకు నా ఉద్దేశంలో సాహిత్యంలో అంటరాని వస్తువులుగా ఉన్నాయి కొన్ని. ఇందాక నేను చెప్పినట్లు అవన్నీ కూడా వీళ్ళు చాలా ధైర్యంగా చాలా చక్కగా వ్యక్తీకరించగలిగారు. స్త్రీవాదం అంటే అదేనండి, అంటే స్త్రీల దృష్టికోణాన్ని ఆవిష్కరించడం. సత్యవతి గారు, మీరు స్త్రీవాదం అనే దానికి చక్కని నిర్వచనం ఇచ్చారు. అంటే స్త్రీలు ఎదగటం అనేది కనుక మనం తీసుకుంటే అది మానసికంగా ఎదగాలంటారా, భౌతికంగా ఎదగాలంటారా? రెండు అవసరం అండి, రెండు అవసరము. మానసికంగా కొంచెం స్థైర్యం రావాలి. నేను ఇందాక మాట చెప్పాను కదా, అణిచివేత నుంచి వాళ్ళ ఆ బానిస భావాల నుంచి వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోయే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ధైర్యం రావాలంటే భౌతికంగా అంటే శారీరకంగా కూడా చాలా శక్తి ఉండాలి. ఇంకొకటి ఇక్కడ చెప్పాలి, స్త్రీవాదం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీవాదం మీద చాలా విపరీతమైన ఒక నెగిటివ్ ప్రచారం మన సమాజంలో వచ్చిందండి. సాహిత్యంలోనే పెద్ద పెద్ద వాళ్ళు అటాక్ చేశారు దానిపైన. నేనేం చెప్తానంటే స్త్రీవాదం అనేది కుటుంబంలో మేము కుటుంబాన్ని ఎప్పుడు నాశనం చేయాలని చెప్పలేదు, పెళ్ళొద్దని చెప్పలేదు, పిల్లలు వద్దని చెప్పలేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా భర్తలతో బతుకుతున్నాము, మగవాళ్ళతో బతుకున్నాము, తండ్రులు ఉన్నారు, అన్నలందరూ ఉన్నారు. అంటే మేమేమంటామంటే కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలు ఉండాలి, ఇద్దరికి ఈక్వల్గా డెసిషన్ మేకింగ్ అనేది ఉండే వ్యవస్థ కోసం మేము చెప్తున్నాం. కానీ కుటుంబం వద్దు అనేది ఎప్పుడు ఎవరు మాట్లాడలేదండి. అంటే ఒక్క సిస్టంలో కొంతమంది మాట్లాడి ఉండొచ్చు ఒక ఎక్స్ట్రీమ్లో, కానీ మేమైతే ఏ రోజు భూమిక నేపథ్యం కూడా అదే. కుటుంబ నాశనం అనేది మేము కోరుకోవట్లా, కుటుంబ సంబంధాల్లో సమానత్వం ఉండాలని కోరుకుంటున్నామండి మేజర్గా. అంటే మళ్ళీ మీరు భూమిక గురించి చెప్పారు కాబట్టి ఒకసారి భూమిక దగ్గరికి వద్దామండి. స్త్రీల సమస్యల్ని ఎత్తి చూపుతూ స్త్రీల సమస్యల కోసం పోరాడుతున్న పత్రిక భూమిక. అలానే మరి భూమిక హెల్ప్ లైన్ అనేది మీరు ఒకటి ప్రారంభించారు, దీని గురించి వివరిస్తారా? హెల్ప్ లైన్ వయసు 2 సంవత్సరాలండి. అంటే మ్యాగజైన్లో మేము ఒక నంబరు ఉంటుంది మ్యాగజైన్ ఆఫీస్లో, ఆ నంబర్కి చాలా కాల్స్ వచ్చేవి మాకు. అంటే మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వరకట్న సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల సంబంధాలు గొడవలు ఉన్నాయి, ఎవరిని మేము అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అడ్వకేట్ పేరు చెప్తారా, సైకియాట్రిస్ట్ పేరు చెప్తారా అని మమ్మల్ని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇన్ని రోజులు మేము చేయలేదు కాబట్టి మాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి నంబర్లు ఇచ్చేవాళ్ళం. సంధ్య కానీ అస్మిత ఇట్లాంటి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఆ నేపథ్యం నుంచి మేమే అనుకున్నాం, ఎందుకు మనమే ఒక హెల్ప్ లైన్ ఇంతమందికి అవసరం ఉంది, మొదలు పెడితే బాగుంటుంది కదా అనుకుని 2006 మార్చ్ 16 రోజున హెల్ప్ లైన్ స్టార్ట్ అయిందండి. అంటే దాని మీద కూడా చాలామంది అనుకున్నారు మొదట్లో, అంటే హెల్ప్ లైన్ పెట్టి ఏం ఉద్ధరిస్తారు, ఏం మాట్లాడగలుగుతారు, ఫోన్ చేస్తే సమస్యలు తీరిపోతాయా అనేది ఒక ఉంటుంది. కానీ క్రమంగా అది దాటి ఇప్పుడు హెల్ప్ లైన్ ఒక చాలా సక్సెస్గా నడుస్తుందండి. సక్సెస్ అంటే ఐ మీన్ చాలామంది ఆడవాళ్ళు, సమస్యల్లో ఉన్నవాళ్ళు, అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. యావరేజ్ రోజుకి మాకు 10-15 కాల్స్ వస్తాయండి. చాలా సీరియస్ కాల్స్ కూడా వస్తుంటాయి. అంటే అప్పటికప్పుడు మాకు టెన్షన్ పడిపోయి పరిష్కరించాల్సిన కేసులు కూడా చాలా వస్తుంటాయి. ఇక్కడ హెల్ప్ లైన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటేనండి, కొంతమంది కుటుంబంలో ఫేస్ చేస్తూ ఉంటారు, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు వింటారు. ఇప్పుడు ఎంత వేగవంతమైన జీవితం, ఎవరికి టైం లేదు. నేను వెళ్ళి ఫ్రెండ్కి వెళ్ళి చెప్పుకుందామంటే ఫ్రెండ్ కూడా వినే స్టేజ్లో లేదండి ఇప్పుడు. అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ లైన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే వాళ్ళ మొహం చూడక్కర్లేదు, ఎవరు మనం కనబడము, బాధ అంతా తీర్చుకోవచ్చు. అంటే మొదటిసారి ఫోన్ చేసిన వాళ్ళు ఆ ఎండ్ చేసేటప్పటికి ఆ గొంతుల్లో ఏదైతే ఇది ఉంటుందో మార్పు చాలా కనిపిస్తుందండి. మీతో మాట్లాడితేనే బాగుందండి అని చెప్తారు వాళ్ళు. అంటే మేమేదో వాళ్ళకి మొత్తం సమస్యలు పరిష్కరించేస్తామని చెప్పం, కానీ వాళ్ళ బాధని కొంచెం మనం షేర్ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా ఈ హెల్ప్ లైన్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? బాగుందండి, చాలా చాలా బాగుంది. అంటే ఈ సమస్యలు మీకు చెప్పుకుండే వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలను మీరు ఏమైనా సూచిస్తారా? అంటే కేవలం పరిష్కార మార్గాలు వినడము అంటే కౌన్సిలింగ్ మాత్రమేనా? లేదండి, మేమేం చేస్తామంటే చాలా ఒక పెద్ద నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం. అంటే మొత్తం స్టేట్ అంతా అడ్వకేట్స్, తర్వాత సైకియాట్రిస్టులు, ఉమెన్ NGOs, షెల్టర్ హోమ్స్, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రొటెక్షన్ ఆఫీసర్స్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వీళ్ళందరితోనూ ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం. ఏదైనా కేసు వస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అప్పు చెప్తామండి, అడ్వకేట్కి అప్పు చెప్తాము. లేదంటే ఇమీడియట్గా కావాలంటే పోలీస్కి అసిస్టెన్స్ తీసుకున్న కేసులు కూడా ఉన్నాయి. అంతా సేకరించి పెట్టుకున్నాం. మా దగ్గర ఇప్పుడు అక్కడ హెల్ప్ లైన్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ మారుమూల పోలీస్ స్టేషన్తోనే మాట్లాడగలం, MROతో మాట్లాడగలము, MDOతో మాట్లాడగలము, ఈవెన్ కలెక్టర్స్తో కూడా. అంటే అంత నెట్వర్క్ని డెవలప్ చేసుకుని ఎవరికైనా సమస్య వస్తే ఇగో పలానా దగ్గరికి వెళ్ళండి, పలానా దగ్గరికి వెళ్ళి మీరు
ఏం చెప్పారు వాళ్ళు చెప్పి మాకు మళ్ళీ చెప్పండి. అంటే బాధితుల రెస్పాన్సే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీకు? చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం రెస్పాన్స్ బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు వెలుగు గురించి విన్నారు కదా మీరు, ఇందిరా క్రాంతి పదం. ఆ ఇందిరా క్రాంతి పదం వాళ్ళు ఏం చేశారంటే హెల్ప్ లైన్ అప్రోచ్ అయ్యి వాళ్ళ విమెన్కి ట్రైనింగ్ ఇమ్మన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ మొత్తం 11 జిల్లాల విమెన్కి ట్రైనింగ్ ఇచ్చామండి. ట్రైనింగ్స్ ఇచ్చాము. వాళ్ళు ఒక 5 మంది వచ్చి టీం లాగా వాళ్ళు నేర్చుకుని వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు కరీంనగర్లో మొదలైంది, తర్వాత మెదక్లో మొదలైంది, గుంటూరులో మొదలైంది. అంటే ఇది ఒక స్టేట్ లెవెల్ రిసోర్స్ సెంటర్ లాగా భూమిక హెల్ప్ లైన్ ఉంది. ఇప్పుడు అందరూ గుర్తించారు. ఈవెన్ గవర్నమెంట్ ట్రైనింగ్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ స్పెల్ మళ్ళీ డిసెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి. సత్యవతి గారు, మీరు ఇన్ని రకాలుగా మీరు పోరాటాలు సాగిస్తున్నారు. మీలో మరో కోణం ఒక రచయిత్రి, స్త్రీవాద రచయిత్రిగా కూడా మీరు ఎన్నో కథలు రాశారు. ఆమె కళ అనే సంకలనాన్ని కూడా విడుదల చేశారు. మీరు ఎలాంటి వస్తువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదా మీరు రాసిన కథల్లో మీకు నచ్చినది ఏది, ఎందుకు? నేను స్త్రీ పక్షపాతిని కాబట్టి నా కథలకు నేపథ్యం కూడా స్త్రీలో ఉంటారండి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి గ్రామీణ నేపథ్యం కూడా నా కథల్లో ఉంటుంది. నాకు నచ్చిన కథలు అంటే నాకు కువైట్ క్యాసెట్ అని నేను ఒక కథ రాశానండి. అంటే ఇప్పుడు డబ్బు కోసం అని చెప్పి కువైట్ లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడతారు అనేది దానిలో రాశాను అనేది. అంటే నేను చూశాను మా ఊర్లో క్యాసెట్ నాకు కువైట్ నుంచి పంపించడము, వాళ్ళు టేప్ రికార్డర్ లేకపోతే మా ఇంటికి వచ్చి వినడము, ఆ కూతురు ఏడవడము, తల్లి దగ్గుతూ ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడడము, ఆ నేపథ్యంతో ఆ కథ వచ్చింది. అది నాకు చాలా ఇష్టమైన స్టోరీ అండి. అసలు నేను దాన్ని నాటకంగా కూడా చేద్దాం అనుకుంటున్నాను అనే అభిప్రాయం కూడా ఉంది. అట్లా ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఇటీవల రాసినది గూడు ఒకటి నాకు నచ్చిందండి. మీకు దాదాపు 20-25 సంవత్సరాల ఒక రచయిత్రిగా కానీ, ఒక జర్నలిస్ట్గా కానీ, ఒక మహిళోద్యమ నేతగా ఇంత అనుభవం ఉంది. ఈ అనుభవం దృష్టిలో పెట్టుకుంటే కనుక అసలు మీ లక్ష్యం ఏంటి? మీకు జీవితంలో ఏదైనా గోల్ ఉందా? మనం ఇది సాధించాలి అని అలాంటి టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? నేనండి నా జీవిత ధ్యేయం ఒకటేనండి. చెప్పండి. హింస లేని సమాజం కావాలి. స్త్రీల మీద హింస లేని ఏ హింస అయినా స్త్రీలకి హింస లేని సమాజం కావాలి. హింస ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా ఒంటి మీద దెబ్బ పడ్డం కానీ, మనసు గాయపడ్డం కానీ లేని సమాజం కావాలి. అలాంటి సమాజం నేను కోరుకుంటానండి. అంటే ఆ సమాజం, అలాంటి సమాజాన్ని ఏర్పరచడానికి మీ వంతు ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే నేను చేసేది సముద్రంలో నీటి బొట్టంతేనండి. నేను భూమిక ద్వారానే నా అభిప్రాయాలు కానీ అట్లాంటి సమాజం కోసం పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మిగతా ఉద్యమాలతో కలిసి స్త్రీల ఉద్యమం చాలా ఉంది. హైదరాబాద్లో చాలామంది ఈ అంశం మీద పనిచేసే వాళ్ళు ఉన్నారు, దేశంలో ఉన్నారు. వాళ్ళందరితోనూ కలిపి పని చేయడం అనేది నేను అందరూ నాకు బాగా పరిచయమే. వాళ్ళతో కలిసి పనిచేయడం ఈ దిశగా, అంటే సమాజం స్త్రీలు పురుషులు సమానంగా. అంటే ఇంకోటి కూడా చెప్పాలి అంటే ఇట్లా ఇప్పుడు మీరు నేను నడుస్తున్నామండి, పక్క నడుస్తున్నాం. నాకు ఎట్లా ఉంటుందంటే నా ముందు ఎవరు నడవకూడదు, నా వెనక ఎవరు నడవకూడదు. పక్కన భుజం కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు నడిచిన సమాజం చాలా ఆరోగ్యవంతమైన సమాజం. మేము కార్యక్రమం కోసం నడుస్తున్నాం. అది మీకు ఎలాంటి కార్యక్రమం ఉంది? చెప్తున్నా కదా, మంచి సమాజంలో సమానత్వం అంటే నడవడం. అంటే మగవాళ్ళని వెనకుండమని అంటలేదు నేను, మగవాళ్ళు ముందుండండి మీ వెనక వస్తామంటలా. పక్కన రండి, మాతో కలిసి రండి, కలిసి మంచి సమాజాన్ని స్థాపించుకుందాం, ప్రజాస్వామిక సంబంధాలతో బతుకుదాం. మీరు అనుకున్నట్లుగా ఒక మంచి సమాజాన్ని స్థాపిస్తారని ఆశిద్దామండి. ఈ ప్రస్థానంలో ఒకసారి చూసుకుంటే మీరు నిజంగా విజయం సాధించానని ఫీల్ అవుతున్నారా? వ్యక్తిగతంగా నేను నా మొదటి అడుగు చాలా చిన్న గ్రామంలో మొదలైంది. వ్యక్తిగతంగా నేను చాలా ఎదిగానండి, చాలా నేర్చుకున్నాను, చాలా ఎదిగాను. నేను ఎదగడంలో నాకు చాలామంది సహకరించారు, నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా భావిస్తున్నారా? ఎస్, సక్సెస్ఫుల్ ఉమెన్గానే భావిస్తున్నానండి. మరి అటువంటి నేపథ్యంలో ఒక విషయం చెప్పండి, విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? హౌ యూ డిఫైన్? విజయం అంటే మనం సాధించిన దాన్ని తృప్తిగా మనం అనుకోగలగాల. అది మన మొహం మీద రిఫ్లెక్ట్ అవుద్దండి. విజయం అనేది, తృప్తి అనేది ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అయితే అదే విజయానికి సంకేతం. అంటే విజయం సాధించిన ప్రతి వ్యక్తికి కూడా అపజయాలు కూడా ఉంటాయి. చాలా. అలా మీరు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ అన్న 1-2 ఉంటే చెప్తారా? వాటి నుంచి మీరు ఎలా బయటపడ్డారు? నా మెయిన్ ఫెయిల్యూర్ అంటే నేను చదువుకోలేకపోవడం ఎక్కువ. అంటే నాకు చాలా ఉండేదండి. నేను మన ఆంధ్ర యూనివర్సిటీ
వీళ్ళకి వెళ్ళి చాలా పెద్దగా చదువుకోవాలా, పీజీ చేయాలా, డాక్టరేట్ చేయాలా. నాకు పరిశోధన అంటే చాలా ఇష్టం అండి. పరిశోధన చేయడము, రీసెర్చ్ అనేది చాలా ఇష్టమైన సబ్జెక్టు. కానీ అది చేయలేకపోయాను. దానికి నా కుటుంబ నేపథ్యము, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. దానికి నేనేమో అంటే ఎక్కువగా పెద్దగా బాధపడింది లేదు, కానీ అర్థం చేసుకోగలిగాను. నేనున్న స్థితికి నేను BA చదువుకోవడమే చాలా గొప్పది. కానీ ఈరోజు మీరు మహిళల సమస్యల మీద రీసెర్చ్ చేస్తున్నారు. కరెక్ట్, అట్లా అనుకోవచ్చు. అవునండి. ఇక్కడ మీరు రీసెర్చ్ అన్నారు కూడా ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు మనం తెలుగులో తొలి కథ రాసింది గురజాడని చెప్తాం. మనం అందరూ అది ఎస్టాబ్లిష్ అయింది, అందరూ అనుకుంటున్నాం. కానీ మేము కలిసి ఏం చేసామంటే బండారు అచ్చిమాంబ గారే తొలి కథ రాశారు తెలుగులో అనేది ఎస్టాబ్లిష్ చేసాము. ఆల్రెడీ అది తెలుగు యూనివర్సిటీ సిలబస్లో కూడా వెళ్ళింది. దాన్ని ఫస్ట్ అసలు తవ్వి తీసింది K. లలిత, అన్వేషి లలిత. దాన్ని నేను ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళానండి. అంటే నేను ఒక ఇంతకు చెప్పినట్టుగా స్త్రీల పక్షపాతిని, స్త్రీలకి జరిగిన అన్యాయాలని అర్థం చేసుకున్న నేపథ్యంతో పనిచేశాను. కాబట్టి బండారు అచ్చుమాంబ గారే తెలుగులో తొలి కథా రచయిత్రి అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆఖరిగా ఒక విషయం, సత్యవతి గారు, ఒక జర్నలిస్ట్గా, రచయిత్రిగా, ఒక మహిళా కార్యకర్తగా ఈ సమాజంలో మహిళలు కనండి, యువత కనండి, ఎవరికైనా సరే మీరిచ్చే సందేశం ఏంటి? నేను సందేశం ఇచ్చేంత గొప్పదాన్ని కాదనుకుంటున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా? అంటే స్త్రీలకి కానీ యువతకి కానీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం అండి. విశ్వాసంతో ముందుకు అడిగేస్తే మన నడక ఎప్పుడు కూడా, అంటే నాకు నడకలోనే నాకు ఆత్మవిశ్వాసం కనబడాలండి. మనిషి నడవడంలోనే అది మనం పని కట్టుకుని మనం డెవలప్ చేసుకోవాలి. నడక అనేది మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంటే ఆ నడకలోనే ఇప్పుడు బయట ఈవ్ టీజింగ్ లాంటివి ఎదుర్కొన్నా కానీ మీరు ధైర్యంగా వెళ్తుంటే చాలా భయపడతారు. మీరు నడకలోనే కాన్ఫిడెంట్గా ఉండి ఇవి అమ్మాయి ఇలా ఏమనంటే తిరగబడుతుంది అనుకుంటే కనుక ఎవరు ఏమీ అనడానికి ఇదవదండి. అందుకే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, ఆత్మ గౌరవం పెంచుకోవాలండి. మనల్ని మనం ముందు రెస్పెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశించే ముందు అసలు మనదే పరిస్థితి ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది డెవలప్ చేసుకోలేకపోతే కష్టమవుతుందండి. సత్యవతి గారు, ఈరోజు మీ గురించి ఒక రచయిత్రిగా, ఒక భూమిక ఎడిటర్గా, ఒక మహిళోద్యమ నేతగా ఎన్నో విశేషాలు మాకు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి.